అందరిలో అవగాహన కలిగించడం మూలంగానే పటిష్టమైన రహదారి భద్రత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ రవి పట్టణ్ శెట్టి తెలిపారు. 35వ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కూడా పాల్గొన్నారు. నిర్మాణం, సాధికారిత, అవగాహన అనుసరించినట్లయితే ఎటువంటి ప్రమాదాలు సంభవించవన్నారు. రోడ్లు, ట్రాఫిక్ లైట్లు, చిహ్నాలు మొదలైనవి పాడైనట్లయితే వెంటనే తగినవి మరమ్మతులు చేయించాలని కోరారు. వాహనదారులు, చోదకులు, ప్రయాణికులు, బాటసారులకు ఎప్పటికప్పుడు క్షుణ్ణమైన అవగాహన కలిగించాలన్నారు. రహదారి భద్రతపై అవగాహన కలగడానికి మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని భాగంగా మనకి కొన్ని సెన్సిటివ్ లొకేషన్స్ కూడా మీ అందరికీ తెలుసు. ఇక్కడ రోడ్ ప్రమాదం ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా లంకలపాలెం ఉండవచ్చు, తాళపాలెం జంక్షన్ దగ్గర, కసింకోట దగ్గర, అదేవిధంగా నక్కపల్లి, పైకరంపేట జంక్షన్స్లో కూడా కొన్ని యాక్సిడెంట్స్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ యాక్సిడెంట్స్ మీద, అదేవిధంగా రోడ్ సేఫ్టీ మీద కంటిన్యూస్ మానిటరింగ్ చేయడానికి ఒక డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అని ఉంటుంది. ఈ రోడ్ సేఫ్టీ కమిటీ భాగంగా మనము 3 ముఖ్యమైన అంశాల మీద కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటాం. దానికి ట్రిపుల్ ఈ కాన్సెప్ట్ అంటాం. ట్రిపుల్ ఈ అంటే ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఇంజనీరింగ్ చూసుకుంటే ఎక్కడ ఏదైనా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, లేదంటే డైవర్షన్స్ ఉన్నాయి, లేదంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను, హైవేలో డైరెక్ట్ రోడ్ కలిసి వస్తున్నాయి, అక్కడ ఏదైనా ఇంజనీరింగ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అవి నేషనల్ హైవేస్, R&B డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ శాఖ వీళ్ళందరితో కలిపి అవి రిజాల్వ్ చేస్తూ ఉంటాం. రెండోది ఎన్ఫోర్స్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ భాగంగా మీ అందరికీ తెలుసు, మన పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కంటిన్యూస్గా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ పెడుతూ ఉంటారు. దాంట్లో డ్రింక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ మీద కంటిన్యూస్గా ఒక ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ మాత్రం జరుగుతుంది. కానీ ఈ అన్నిటికన్నా, ఈ రెండింటికన్నా ముఖ్యం అంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరు, అనకాపల్లిలో ఉన్న, అనకాపల్లి నుంచి పాస్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా రోడ్ సేఫ్టీ మీద అవగాహన ఉండాలి. పిలియన్ డ్రైవర్స్కి కూడా ఎడ్యుకేషన్ ఒకటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ తరఫున ప్రయత్నం చేస్తారు. కానీ దీంట్లో సివిల్ సొసైటీ, పాత్రికేయ మిత్రులు అందరిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులకి నా కోరిది ఒకటి అంటే, దయచేసి దీనికి ఎక్కువ మీరు స్పేస్ ఇవ్వండి. ఈ రోడ్ సేఫ్టీ గురించి ఎంత మనం అవేర్నెస్ తీసుకురాగలుగుతామో అంత తీసుకురాగలుగుతుంది. ఎందుకంటే ఈవెన్ టుడే లాట్ ఆఫ్ అవర్ జంక్షన్స్ లో రోడ్ సేఫ్టీ పెంచడం అవసరం ఉంది. ఏదో ఒక కారణం వల్ల కొంచెం తొందరపడి ఏదో ఒక తొందరగా ఎక్కడైనా రీచ్ అవుతున్నారు, లేదంటే ఏదైనా ఒక అర్జెంట్ పని ఉంది. ఎంత అర్జెంట్ పని ఉన్నా కూడా వాళ్ళకి స్వంత అంటే